ఇక్కడ చేస్తున్నటువంటి పదార్థం అంతా కూడా స్వామి जय सेवालाल तम देख रहे हो टीवी गोरबंजारा मतमार जादव नायक अच्छा विकाराबाद जिला में वेंकटापुर तांडा ये तांडे में दबाड़ी शिवलाल महाराज मंदिर तो ये मंदिर భక్తితో చేయాలి 17వ వార్షికోత్సవం मंदिर खुदा ताड़िना 17 वर्ष दाड़ा वो 70 ఏ ఏ పదార్థాలతో 17 इयर्स से पूजा कार्यक्रम మనం ఎంత భక్తితో ఉన్నాము 3-4 दाड़ा घणो मोटो प्रोग्राम रहता 3-4 दाड़ा ముఖ్యం ఇక్కడ तो ये मंदिर మనం ఎంత భక్తితోటి అమ్మవారిని పూజిస్తామో అంతే శ్రద్ధతోటి అమ్మవారు మనకు వరాలను కూడా ఇస్తారు. మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తారు. కాబట్టి భక్తితో మాత్రమే చేయండి. తర్వాత నవగ్రహ హోమం చేశాము. నవగ్రహ హోమం ఎందుకు చేశాము? మనము జన్మించినటువంటి సమయంలో, మనం పుట్టినటువంటి సమయంలో ఏదైనా గ్రహ దోషం వల్ల ఏదైనా ఇబ్బందులున్నా, జాతకరీత్యా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అలాగే పిల్లల పట్ల జాతకంలో ఏదైనా దోషం ఉన్నా కూడా, పెళ్లి కానటువంటి వారి కుజ దోషము, అలాగే వ్యవసాయానికి వ్యాపారానికి సంబంధించినటువంటి దోషాలు, అలాగే వివాహ యోగ్యతకు సంబంధించినటువంటి దోషాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోవాలి. మా యొక్క గ్రామం సస్యశ్యామలంలో ఉండాలి. మా యొక్క గ్రామం దినదినాభివృద్ధి చెందాలి. ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క దేవాలయము ప్రతిష్ఠ చేసినటువంటి సమయంలో ఏదైనా దోషం ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోవాలి. ఈ యొక్క దేవాలయానికి వశీకరణ సిద్ధి అనేది రావాలి, వశీకరణ శక్తి అనేది రావాలి. ఆ యొక్క అనుగ్రహాలు గ్రహాల వల్ల అనుగ్రహం యొక్క దేవాలయంపై ఉండాలి అని చెప్పేసి మనం నవగ్రహ హోమం చేశాం ఇందాక. తదుపరి చండీ హవనం చేస్తున్నాము. చండీ అంటే ముండి. చండీ ఎవరు? అసలు చండీ ఏమిటి? చండీ అంతా కూడా ఈ యొక్క కథ వృత్తాంతం అంతా కూడా ఏముంటుందంటే శత్రు సంహారం మొత్తం అంతా కూడా చండీ అవతారం ఎత్తింది ఎందుకు? శత్రువులను సంహారం చేయడానికి అమ్మవారు చండీ అవతారం ఎత్తారు. అంటే ఇక్కడ మనం హోమం చేస్తున్నాం. మరి మనమేకి అందప అంటే మనకు వ్యాపారంలో ఎలాంటి శత్రువులు ఉన్నా, ఆరోగ్యపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. శత్రు సంహారిణి చండీ దేవత. ఈ యొక్క చండీ హోమం చేసుకుంటే వ్యాపారం సమృద్ధిగా ఉంటుంది, వ్యవసాయం సమృద్ధిగా సాగుతుంది. అలాగే పాడి పంటలు, పశు వృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, విద్యాబుద్ధులు అన్నీ కూడా నెరవేరుతాయి. సకల శుభాలన్నీ కూడా నెరవేరుతాయి. అమ్మవారు అంటే విద్యాస్వరూపిణి, శక్తి స్వరూపిణి, లక్ష్మీ స్వరూపిణి. ముగ్గురు అమ్మవారులను కలిపి ఇక్కడ చండీదేవి అని అంటున్నాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి చండీ దేవత. ముగ్గురు అమ్మవారు కలిస్తే ఒక చండీ దేవత అవుతుంది. శత్రు సంహారానికి చేయడానికి అమ్మవారు ఉద్భవించారు. ఈ యొక్క కథ వృత్తాంతమంతయు కూడా శత్రు సంహారం గురించే ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు తొలగిపోతారు. అంటే వాళ్ళకి ఏమైతుంది? మనతో శత్రుత్వం వీడి మిత్రత్వం చేస్తారు. మనతో కలిసిమెలిసి ఉంటారు. అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ఆ యొక్క అనారోగ్యం పాలైనటువంటి వారు ఆరోగ్యకరంగా అవుతారు. అలాగే పిల్లలకు విద్యా బుద్ధులు వస్తాయి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అలాగే వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం మంచిగా పంటలు పండుతాయి. అలాగే దేవాలయంలో చేస్తున్నాం కాబట్టి దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతుంది. అలాగే మనం సంకల్పంలో ఏం చెప్పాము? లోక కళ్యాణార్థము అని చెప్పాము. లోక కళ్యాణార్థము అంటే మన ఊరు బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలని చెప్పేసి, ప్రపంచమంతా కూడా మనం బాగుండాలి, బాగుగా చేయాలని చెప్పేసి లోక కళ్యాణార్థమైనటువంటి మాత్రమే కోరుకోవాలి. కోరికలు అన్నది ఈ కోరికలన్నీ కూడా మనకు అమ్మవారికి చెప్పాము. గ్రామ సస్యశ్యామలంగా ఉండాలి, మనం బాగుండాలి. మన గ్రామంలో క్షామడాంబరాది మహమ్మారి, అగ్నిభయ, రాజభయ, చోరభయ, విష జంతు సంహారక అని చెప్పేసి చెప్పాను సంకల్పంలో. అంటే శత్రువుల నుంచి గాని, దొంగల నుంచి గాని, విష పురుగుల నుంచి గాని, క్రిమి కీటకాల నుంచి గాని ఎలాంటి ఇబ్బందులు మా గ్రామంలో ఉండకూడదు, మా ఇంటికి ఎలాంటి కొరత ఉండకూడదు, ధనధాన్యాలు ఎప్పుడు సమృద్ధిగా పండాలి అని చెప్పేసి సంకల్పంలో అమ్మవారిని కోరుకున్నాము మనం. ఇవన్నీ కూడా అమ్మవారు తీరుస్తారు. కాబట్టి మనము వినమ్రంతో, భక్తితో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉండాలి.
ఇప్పుడు చండీ హవనం ప్రారంభమవుతుంది. ప్రథమోధ్యాయము. అందరూ కూడా చండికాయై నమః లేదంటే మహాకాళ్యై నమః, చాముండాయై నమః అనుకుంటూ వేస్తూ ఉండాలి. మీకు ఇచ్చినటువంటి పదార్థం అయిపోతే అయ్యగారిని అడగాలి, ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తీసుకోవాలి. ఓం కథా ప్రథమదేవస్య గాయత్రి చంద్రహానందా శక్తి రత్వంతికా వేదమగ్రస్తత్వం ఋగ్వేద స్వరూపం శ్రీ మహాకాళి వినియోగ భూమే వినియోగ భూమిధ్యానం. అందరూ కూడా ఏకాగ్రత కూర్చోవాలి. అమ్మవారిని మరొకసారి స్మరించుకోవాలి. ధ్యానం ఖడ్గం చక్రవదేశూలం వసుండేం శిరః శంఖం సంధరతి కరైస్త్రయాం సర్వాంగభూతావృతా నీరాత్మత్యాత్మత్రిమాఖ్యపాదసగా సేవే మహాకాళికా యామాస్తోత్స్వమిదో హరో కమలతో హంతం మధున్నైరభం. ఓం నమః చండికాయై స్వాహా, ఓం నమః చండికాయై స్వాహా. అలాగే ఆ సాగి అగ్నిలో వేసేయాలి. ఓం ఐం మార్కండేయవాద స్వాహా, ఓం సావర్ణి సూర్యతనయో యోమన తత్యదేష్టమః నిజామయాదుత్పత్తిం విస్తరాధ్యదో స్వాహా. మహామాయానుభావేన యదా మన్మంతరాధిపః సమభూవ మహాభాగా సావర్ణి స్తనయోర్వే స్వాహా. స్వారోచిషోత్తరే పూర్వం చైత్రవంశా సముద్భవః సురతో నామ రాజా భూత్సమస్తాక్షితమండలే స్వాహా. తస్య పాలయతా సమ్యక్ ప్రజాపుత్రాణి వౌరసాన్ బభూవ శత్రువో భూపాకూలా విధ్వంసినస్తదా. తస్యాతైన భవద్యుద్ధామత ప్రబలదండినః నూనైరపై సదరుద్ధే కోలా విధ్వంసివిర్గతః స్వాహా. తతస్వపురమాయాతో నిర్దేశాధిపో భవతు ఆక్రాంతస్వ మహాభాగస్తై సదా ప్రబలానిభిః స్వాహా. అమాత్యైర్బలబుద్ధస్య తోదలస్య దురాత్మభిః కోశో బలం చ బహుదం తత్రాపి సుప్రేతతః స్వాహా. తథా మృగాయ వాజ్యేన హృతస్వామ్యాసభూపతిః ఏకాకీ హయమారుగ్య జగామ గగనం బలం స్వాహా. సతత్రాసు మాత్రాక్షిజ్జులవర్గ్యస్య మే తతః ప్రశాంతాస్వపదాకేన మునిశిష్యోపలోభితం స్వాహా. తస్తో కంచిత్స కాలం చ మునీనా తేన సత్వతః విదేశ్చేతస్య వితరం తస్య మన్మనాభాశ్రమే స్వాహా. సోచింతయాత్రామత్వాకృష్టచేతనః మత్పూర్యే హిపాయతం పూర్వం మయా హీనం పురం హితతు స్వాహా. మద్భుత్యైసురుద్వే దుర్మతత్పాద్యతే నమ ప్రజానే స ప్రధానో మే శూలహస్తే సమాధమ స్వాహా. మమ వైరివ సంజాతః కాండోగానుపలప్యతే ఏమానగరా నిత్యం ప్రసాద నభోజనే స్వాహా. అనువృత్తం ధ్రువంతేత్య కుర్వంత్యం నమే కృతం అసమ్యాత్మజాస్యై కుర్వద్భై సుతం వియం స్వాహా. సంతతస్తో దివ్యేనాఖ్యం కోశోపవిష్కరే ఏతాచ్ఛన్నచ్చ దదం చింతయామాస పార్థివః స్వాహా. తత్రా వివాసమాభ్యాసే వైశ్యమేకం దదర్శతః సపుష్టస్తేన కస్వం భో హేతుస్థాగమనేత్రకః సశోక ఇవ కస్వాస్వం దుర్మణ ఇవ లక్ష్యతే విద్యాకర్ణావతస్య భూపతే ప్రణయోదితం స్వాహా. ప్రత్యువాదాసం వైశ్య ప్రశ్రయా వనతో నృపం స్వాహా. ఓం హ్రీం వైశ్య ఉవాచ స్వాహా. ఓం హ్రీం వైశ్య ఉవాచ స్వాహా. ఓం సమాధీర్ణాం వైశ్వః సమత్పన్నోధినాం ఫలే స్వాహా. పుత్రాహారే తస్యాతనలో భాతసాదుభిః విహీనస్యాదనార్థానే పుత్రారాధాయ మే ధనం స్వాహా. పరమాభాగ్యతో దుఃఖే నిరస్తాశ్చాపబంధుభిః సోహం నవేంద్ర పుత్రాణాం కుశలాభరాత్మికాం స్వాహా. సత్యం సుజనానాం చాధారాణాం చాకృతస్థితః కిమ్నుతేషాం క్షేమమక్షేమం కిమ్ను సాంప్రదాం స్వాహా. అతంథే కిమ్ను సద్వృత్తా దుర్వృత్తా కిమ్ను మే సుతా స్వాహా. ఓం ఐం వాజోవాచ స్వాహా. ఏతదత్తాభవంతుపై పుత్రాధారాధిపర్తనే స్వాహా. తేజకిం భవతు స్నేహమనుపజ్ఞామి మానసం స్వాహా. ఓం వైశ్య ఉవాచ స్వాహా. ఓం ఏవమేతద్యథా ప్రాహ భవానాస్మదకం గతం వదః స్వాహా. కిం కరోమ్న భద్రాదే మమ నిష్కృతం మనః స్వాహా. ఏతద్యజ్జ ప్రజ్ఞదేహం తనుద్ధారిణాకృత స్వాహా. పరస్పరః మే మనః కిమే తన్నాభిజానామి జానామి విమహామదే స్వాహా. ప్రవరం చిత్తం గగనేశ్వరిబంధుడు తేషాం కృతే నిస్వార్థ ధర్మనస్యం దదాయతే స్వాహా.
नित्यं मनस्तेषु प्रेतसो निष्ठुरं स्वाहा ओम ऐं मार्कण्डय उवाच स्वाहा स्तौ सहितो विप्रातं मुनिं समुपस्थितो स्वाहा समाधीर्णां वैश्वसो सदवाद्यवसत्तमः कृत्वा तूथो यदान्यायं उदारं तेन संविदं स्वाहा उपविष्टो कदा काश्चक्रतुर्यैश्वपाद्धिवौ स्वाहा ॐ राजोवाच स्वाहा भगवन् स्वामहं पृष्ठोमिच्छामेकं वदस्पतु स्वाहा दुःखाय जन्म मनसे त्वरिताय तदा विना स्वाहा मम त्वङ्गधरारस्य राजस्वाङ्ग्रेष्वपि स्वाहा जानतोपि यदाग्नस्य किमे तन्नो विस्तम अयं चानुपुत्रे धारे बुद्धे सलोर्चितः स्वाहा संकत्यास्तेजहर्ते त्वाप्यते एवमेजा तदाहं तादाव्यप्यत्ततिष्ठितौ स्वाहा दुष्टोषे प्रभुषे मम त्वा कुष्ठमानदौ सत्यमेतं महाभागायन्मोहाज्ञानिनारते स्वाहा मम स्यादवेतस्यावेकन्दस्य मूलधा स्वाहा ॐ रजवाद स्वाहा ज्ञानमस्तु भक्तस्यादन्तरं जगोदरे स्वाहा विशेषतः महाभागाय एवं कुलकुलगो दिवाधावा नाकेचित् दृष्टावन् दात्तापरे स्वाहा केचित् दिवाकधारात्रो प्राणिनानस्तदृष्टयः ज्ञानिनो मार्गा सत्यं किं तुर्णेन हि केवलं स्वाहा यतो हि ज्ञानिनः सर्वे पशुपक्षा मृगादयः ज्ञानं च तन्मनुष्याणां यत्येषां मृगपक्षिणां मनुष्याणां च यत्येषां तुल्यमान् यत्तदोभ्यो ज्ञाने वेसन् पश्यत्यान् पतङ्गा चापवन्तु स्वाहा क्षणमोक्षाद्राग्निः प्रैजामानवदच्च मानुधामानव्याघ्राचाभिलाषासां स्वाहा लोभात् प्रत्युपरागायान्वेतां किं न पश्यते तदापि मुदावर्ते मोहकर्ते निपातदा महामाया प्रभावेन संसारस्त्रिकारिणा तन्नाद्राविस्मयः कार्यो योगनिद्राजगत्पते स्वाहा महामाया हरस्यैषा तया मोक्षते जगतु ज्ञानानापचेतान्ते भगवते सा स्वाहा बलदापच मोहाया महामाया प्रयच्छते सया दुष्कृत्यते विष्णुं जगदच्छरात्रं स्वाहा सैष प्रसन्न वरदानां भवति मुक्ते सा विद्या परमा मुक्तिर्हेतुर्भूता सनातनी स्वाहा संसारबन्ध हेतुश्च सैव सर्वेश्वरे स्वाहा ॐ ऐं राजोवाच स्वाहा भगवान् काहिता देवे महामायेत्या भवान् स्वाहा भवेत् कल्पपुण्या सा कर्मास्य चिकन्तिजा यत्राभाव सदा देवे यत्रूपा यद्भवा स्वाहा तत्सर्वं प्रोदुच्छामि तुक्तो ब्रह्मविदामरा स्वाहा ॐ ह्रीं ह्रीवाच स्वाहा नित्येवता जगन्मूर्तिस्तया सर्वमिदं तदं स्वाहा तदापि तद्भुक्तिर्तद्बहुधा श्रूयतां मम सेवानां कार्यसिद्ध्यर्थमाविर्भवति सा यदा उत्पन्नेतु तदा लोके सा नित्यप्यभिधीयते योगनिद्रां यादिष्टर्थे कर्णे कृते स्वाहा आस्तेरसे मदा आस्तेरसे मदा कल्पान्ते भगवान् प्रभु तदा द्वावसरो घोरो विज्ञातो मदैर्भू स्वाहा विश्वकर्मामद्भुतं हन्तं ब्रह्म अनुमुद्यो सराभीकमले विष्णोतो ब्रह्मा प्रजापति स्वाहा विश्वातावतरोतो ब्रह्मसंतदार्थं पुष्टावयो निद्रातामेकाग्रहृदयस्य स्वाहा विबोधनार्थाय हरे हरे तात्प्रदायं विश्वेश्वरं जगद्धातुं सुधिं महारगाढिं निद्रा भगवती विष्णुरतं तेजप्रभु स्वाहा ॐ ह्रीं ब्रह्मवाच स्वाहा ॐ तत्त्वाः कुन्तरात्मजे भट्टारात्मरा स्वाहा सदात्मक्षरेत्याद्रामात्रा पिरासा अर्थमात्रा सानिकयान् सारविजयजतः स्वाहा तमेव तदाविते वन्दे विजयपरा कये तद्धारिते विक्रम कये तत्सिरो स्वाहा कये तत्पालमे देवे तस्मुच्चन्द्रर्वदा विसृष्टस्वरूपत्वं स्वरूपात्मने स्वाहा सदा सम्प्रतरूपाते जगतस्यन्मये महाविद्या महामाया महामेधा महाप्रति स्वाहा महामोहन भगवती महादेवी महात्रि प्रकृतिस्पञ्च धर्मस्य महत्त्वे भावनी स्वाहा कालरात्र महारात्र मोहरात्र सदा कंसेश्वरेश्वरी सृष्टत्वं भुकिर्मोहनं स्वाहा लज्जापुष्टिस्पृष्टिस्त्वं शान्तिक्षान्तिरेवदा खड्गिनीश्वरिणे गोराकदने चक्रे तदा स्वाहा शङ्किने चापने भानाभुषिण्डी प्रजायिता सौम्या सौम्यराजेता सौम्या सुन्दरी स्वाहा परापरानं